అందరికీ నమస్కారము. ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి సిద్దిపేట తెలుగు విభాగము ఆర్ మహేందర్ రెడ్డి తెలుగు సహాయాచార్యులు డిగ్రీ ద్వితీయ సంవత్సరము ద్వితీయ భాష తెలుగు గుణనిధి కథ పాఠ్యాంశము 5వ భాగము. గుణనిధి కథ పాఠ్యాంశము 5వ భాగము. మొదటి 4 భాగాలలో కవి పరిచయము, పాఠ్యభాగ నేపథ్యము, పాఠ్యాంశంలోని కొంత అంశాన్ని నేర్చుకున్నాము. వాటి మొత్తాన్ని మళ్ళీ ఒక్కసారి సంక్షిప్తంగా గమనించినట్టయితే, గుణనిధి కథ పాఠ్యాంశ కవి శ్రీనాథుడు. శ్రీనాథుడు 15వ శతాబ్దానికి చెందిన కవి. తల్లిదండ్రులు భీమాంబిక, మారయామాత్యులు. శ్రీనాథుడు పెదకొమటి వేమారెడ్డి ఆస్థాన కవిగా, విద్యాధికారిగా ఉన్నాడు. అక్కడి నుండి అనేక ఆస్థానాలను సందర్శిస్తూ చాలా చోట్ల గొప్ప గొప్ప గౌరవాలను పొందాడు. అలా తిరుగుతూ ప్రౌఢదేవరాయల ఆస్థానాన్ని సందర్శించి గౌడడిండిమబట్టును తన వాదనతో ఓడించి అతని కంచుడక్కను పగలగొట్టించి ముత్యాలశాలలో కనకాభిషేకాన్ని పొంది కవి సార్వభౌముడు అనే బిరుదును పొందాడు శ్రీనాథుడు. శ్రీనాథుణ్ణి ఈశ్వరార్చన కళాశీలుడు, సకల విద్యా సనాతనుడు, బ్రాహ్మీదత్త వరప్రసాదుడిగా అనేక మంది పూర్వకవులు తన సమకాలీన కవులు స్తుతించడం జరిగింది. శ్రీనాథుని రచనల్లో ప్రధానంగా మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగారనేషదము, భీమఖండము, కాశీఖండము, పండితారాధ్య చరిత్ర, శివరాత్రి మహాత్మ్యము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్ర మొదలైనవి. వీటిలో పల్నాటి వీర చరిత్రను చెన్నకేశవ స్వామికి అంకితమివ్వగా, మిగతా రచనలను రాజులకు, మిత్రులకు, మంత్రులకు, సేనానాయకులకు అంకితమివ్వడం జరిగింది. శ్రీనాథుడు తాను ఒక ఆస్థానం నుండి మరొక ఆస్థానానికి బయలుదేరుతున్న సందర్భంలో తాను చూసిన గ్రామీణ పరిస్థితుల్ని, సామాజిక అంశాలని, ప్రతి అంశాన్ని కూడా చాటుపద్యాలుగా చెప్పడం జరిగింది. అందుకే శ్రీనాథుడు చాటుపద్యాలకు ప్రసిద్ధిగాంచాడు. అలాగే శ్రీనాథుడు సీసపద్యాలు రాయడంలో అందవేసిన చెయ్యి. శ్రీనాథుని సీసపద్యాలు పాడుకోవడానికి చాలా హాయిగా, శ్రావ్యంగా ఉంటాయి. శ్రీనాథుడు వేములవాడ భీమకవిలోని ఉద్దండలీల, నన్నయ్యలోని ఉభయవాక్ప్రోడి, తిక్కనలోని రసాభ్యుచిత పదబంధము, ఎర్రనలోని సూక్తి వైచిత్రి తన కవితా శైలిలో ఉన్నాయని పేర్కొన్నాడు. కాశీఖండం అయప్పిండంగా పేరుగాంచినటువంటి గ్రంథం. అలాంటి కాశీఖండంలోని చతుర్థాశ్వాసం నుండి మన ప్రస్తుత పాఠ్యాంశము గుణనిధి కథ తీసుకోవడం జరిగింది. విద్య యొక్క విలువను తెలియజెప్పడం కోసం ఈ పాఠ్యాంశాన్ని ఎంపిక చేయడం జరిగింది. కాంపిల్య నగర పట్టణంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడున్నాడు. ఆయన యజ్ఞాలు చేయడంలో గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి వాడు. ఆయన కొడుకే గుణనిధి. గుణనిధి చాలా అందగాడు. గుణనిధికి ఉపనయనం చేయించిన పిమ్మట గుణనిధిని గుణనిధికి ఉపనయనం చేసిన తర్వాత చదువుకు చెప్పించడానికి ఆచార్యుల వద్దకు పంపించారు. కానీ గుణనిధి చదువుకోవడానికి వెళ్లకుండా జూదగాళ్లతో కలిసి జూదమాడడం ప్రారంభించాడు. అలా జూదమాడుతూ ఇంటిలోని సొమ్ములను, తల్లి యొక్క నగలను అమ్మి జూదమాడుతూ ఉండేవాడు. తండ్రి వివిధ కార్యాల వల్ల కొడుకును సరిగ్గా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు తల్లిని అడిగితే కొడుకు ఎక్కడికి వెళ్ళాడని అడిగినప్పుడు తల్లి దాటేసే సమాధానం చెప్తూ ఇంతవరకు ఇక్కడే ఉండే ఇప్పుడే చదువుకోవడానికి వెళ్ళాడని చెప్పేది. ఎందుకు అంటే చాలా కాలం తర్వాత చూడగా కన్నటువంటి కొడుకు, అందులోనూ ఒక్కడే కొడుకు కాబట్టి తండ్రికి గుణనిధి చేసే తప్పులు తెలిసినట్టయితే ఎక్కడ తిడతాడేమోనని భయపడి తండ్రికి గుణనిధి తప్పులను తెలియనిచ్చేది కాదు. ఇలా జరుగుతూ కాలం గడుస్తూ ఉండగా గుణనిధికి 16 సంవత్సరాల వయస్సు వచ్చిన పిమ్మట అతనికి వివాహం చేశారు. చేసిన తర్వాత తల్లి గుణనిధిని కూర్చోబెట్టుకొని చాలా ప్రేమగా, స్నేహంతో, నాయనా గుణనిధి, నువ్వు ఇంతకాలం చేసినటువంటి తప్పులను ఇక నుండి కూడా చేసినట్టయితే, నీవు యవ్వనంలోకి వచ్చావు కాబట్టి ఇప్పుడు కనుక నువ్వు తప్పులు చేసినట్టయితే, నీ వల్ల నువ్వు చేసే తప్పులు కనుక రాజుకు తెలిసినట్టయితే వెంటనే మీ తండ్రిని ఆస్థానం నుండి తొలగిస్తాడు, మనకు జీవన భృతి కరువవుతుంది అని చెప్పింది. అలాగే నీవు తప్పులు చేసినప్పుడు నిన్ను చూసి ప్రజలు నవ్వుతారు. నిన్ను చూసే కాదు, నిన్ను కన్న తండ్రిని చూసి కూడా హేళన చేస్తారు. నీవు తప్పుడు మార్గంలో వెళ్తే నేనే నిన్ను తప్పుడు మార్గంలో పయనించడానికి దోహదం చేస్తున్నానని, నేనే నీకు తప్పుడు పనులు నేర్పిస్తున్నానని జనమంతా నా మీద నిందనలు వేస్తారు. ఇలా బాల్యానికి యవ్వనానికి మధ్యలో కౌమార దశలో అలవాటైనటువంటి వ్యసనాలు చాలా కష్టంగా, అంత తొందరగా వదిలిపెట్టి వెళ్ళవు. వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని పలు విధాలుగా కొడుకుకు బోధించింది. కానీ గుణనిధి ఈ మాటలు ఏవీ కూడా చెవిన పెట్టలేదు. లెక్క చేయకుండా యథావిధిగా అలాగే తప్పులు చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు
ఎప్పుడో ఒక వైశ్యుడు రాజుకు ఇవ్వగా, రాజు యజ్ఞదత్తునికి ఇవ్వగా, యజ్ఞదత్తుడు తన ఇల్లాలికి ఇచ్చినటువంటి ఉంగరము యజ్ఞదత్తుడు ఒక జూదరి చేతికి ఉండడం గమనించాడు. ఆ జూదరిని పట్టుకొని, ఈ ఉంగరం ఎక్కడిది, నీకు ఎలా వచ్చింది అని గట్టిగా నిలదీసి అడగగా, ఆ జూదరి, నీ కొడుకు గుణనిధి జూదంలో ఓడిపోయిన సొమ్ముకు బదులుగా ఈ ఉంగరం ఇచ్చాడని చెప్పి, ఈ ఉంగరమే కాదు ఇంట్లో ఉన్న సమస్త సామాగ్రిని కుదవబెట్టి జూదమాడుతున్నాడని చెప్తూ, ఇంకా హేళనగా, ఈ భూమి మీద నీలాంటి యజ్ఞం చేయడంలో నీకన్నా గొప్పవాడు లేడు, అలాగే నీ కొడుకు కన్నా జూదమాడడంలో గొప్పవాడు ఇంకొకడు లేడు అని చెప్పాడు. ఈ మాటలు విన్న యజ్ఞదత్తుడు మిక్కిలిగా కోపించి చిటపటలాడుతూ ఇంటికి వచ్చి సోమిదమ్మను పిలిచి, సోమిదమ్మ ఎక్కడున్నావు, ఎక్కడ ఉంటే నాకేంటి, కానీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్తే సరే కానీ ఒకనాడు నీవు నాకు నలుగుబెట్టి స్నానం చేయిస్తూ ఉండగా సయ్యాటలో భాగంగా నా చేతికున్న నవరత్నాల ఉంగరాన్ని నీకిచ్చాను, ఇప్పుడే దాన్ని తీసుకురా, దాన్ని ధరించకుండా నేను అగ్నిహోత్రాన్ని పూజించను అని చెప్పాడు. వెంటనే ఆ మాటలు విన్న సోమిదమ్మ మిక్కిలి సమయస్ఫూర్తితో, మధ్యాహ్న సమయమైంది, అతిథులంతా బయట వేంచేసి ఉన్నారు, వంటకాలన్నీ చల్లారిపోతాయి, మీరు తొందరగా పూజ చేసుకొని రండి, ఆరగించిన తర్వాత నేను ఆ ఉంగరాన్ని వెతికి తెస్తాను, ఇప్పటికిప్పుడు తేవడం నాకు పెద్ద పనిగా ఉంది, ఇప్పటికిప్పుడు తేలని, మీరు ఆరగించగానే అన్నది. ఆ మాటలు విని యజ్ఞదత్తుడు మిక్కిలి కోపంతో, ఇంతకాలం కొడుకు చేసిన తప్పులు నాకు తెలియనివ్వకుండా, వాడు స్నానాన్ని చేయకున్నా చేశాడని, వేదాధ్యయనానికి వెళ్ళాడని, సంధ్యలు వార్చాడని, అగ్నిని పూజించాడని అన్ని అబద్ధాలు చెప్పావు, ఈ అబద్ధాల వల్ల నువ్వు ఏం మూటగట్టుకున్నావు, ఇన్ని అబద్ధాలు చెప్పడం వల్ల నేను కొడుకును పట్టించుకోలేకపోయాను, వాడు చెడిపోయాడు అని మిక్కిలిగా ఆవేదన చెందాడు. ఆవేదన చెందిన తరువాత, ఈ ఉంగరం గురించే నాకు తెలిసింది, ఈ ఉంగరంతో పాటు మేడలో ఉన్న మంజిష్టి, అలాగే బంగారు పాత్రలు, చంద్రకాంత శిలలతో తయారైనటువంటి ఆ పీఠము, అలాగే ఉయ్యాల ఊగేటువంటి హంసతూలిక తల్పము, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయో కదా, మొత్తం నీవు నీ కొడుకు కలిసి నా ఇల్లును ఊడ్చివేశారు, ఇక నాకు ఈనాటితో నా కొడుకు చచ్చాడని భావిస్తున్నాను, ఇప్పుడే దర్బలు, తిలలు, నీళ్లు తీసుకొచ్చి నా కొడుకు తిలోదకాలు ఇచ్చేస్తానని కోపంగా తిలోదకాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. తర్వాత ఏం జరిగిందో ఈ 5వ భాగంలో చూద్దాం. కుపుత్రత్వంబు కంటే నపుత్రత్వకంబు మేలు, కులపాంసనుండైన వీని నొక్కనింద్యజించి కులంబు రక్షించుట నీతియే కదా అని పలికి, కోపావేశంబున పెదవులదర కటతటంబులు చిటుల బ్రుకుటి నిటలంబున నటింప, కటాక్షంబులు కెంపుంగదుర కటకటంబడుచు నాహినికంబైన క్రియాకలాపంబు నిర్వర్తించి, యాగ్రహంబునం కృతార్థత్వంబునంద కొన్ని దినంబులకు నొక్క శ్రోత్రీయుని పుత్రిం పెళ్లియాడి యజ్ఞదత్తుండు గృహస్థ ధర్మంబు నిర్వర్తించుచునుండే. అంతకు మున్న గుణనిధి తండ్రి కోపం బెరంగి ఇంటికింబోవక ఎందేనియుంజనివాడనని మనంబుననిట్లని వితర్కించుచు, కుపుత్రత్వంబు కంటే నపుత్రత్వకంబు మేలు అంటే, చెడ్డ కొడుకులు ఉండడం కన్నా అసలు కొడుకులు లేకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే చెడ్డ కొడుకుల వల్ల తండ్రి మనస్తాపం గురవుతాడు, వంశము నాశనం అవుతుంది. కాబట్టి కొడుకులు ఉండడం గొప్ప కాదు, అందులో మంచివాడు ఉండడం మంచిది. అంతేకాని చెడ్డ కొడుకులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. చెడ్డవాడైనటువంటి కొడుకు ఉండడం కన్నా అసలు పుత్రులు లేకుండా ఉండడమే మంచిది. కులపాంసనుండైన వీని నొక్కన్ని త్యజించి కులంబు రక్షించుట నీతియు కదా. కులపాంసనుండు అంటే కులాన్ని చెరిచేవాడు, ఈ వంశాన్ని నాశనం చేసేవాడు, వంశం యొక్క మర్యాదను మంట కలిపేవాడు. వీడు ఒక్కడి ఉండడం వల్ల వంశం మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వీనొక్కన్ని ఈ వంశం నుండి తొలగించడమే మంచిది. ఈ వంశం నుండి వీనొక్కన్ని దూరం చేసుకొని నా వంశాన్ని, నా యొక్క వంశ మర్యాదను రక్షించుకోవడం మంచిది కదా అని పలికి అని ఆలోచించిన యజ్ఞదత్తుడు కోపావేశంబున, మిక్కిలి కోపము ఆవేశం చేత పెదవులదర, కోపం ఎక్కువ వచ్చినప్పుడు మనిషికి మొహమంతా జేవురించి పెదవులు అదురుతున్నాయి. కటతటంబుల చిటుల బ్రుకుటి నిటలంబున నటింప, కటతటంబులు చిటుల బ్రుకుటి నిటలంబున నటింప, అలా కోపం చేత స్వేదం చెమట పుట్టి అది బ్రుకుటి మధ్యలో పాలభాగంలో చిరు చెమటలు వస్తూ ఉండగా ఆ బ్రుకుటి ముడివేసి, కటాక్షంబులు కెంపుంగదురా, కంటి కొసల్లో ఎర్రదనం, కోపం చేత వచ్చినటువంటి ఆ ఎర్రదనము కటకటంబడుచు మిక్కిలి తీవ్రతతో కనబడుతూ ఉండగా, ఆహ్నీకంబైన క్రియాకలాపంబు నిర్వర్తించి, యజ్ఞానికి సంబంధించినటువంటి ఆ పనులన్నింటినీ పూర్తి చేసి
ఎప్పుడైతే కొడుకు తిలోదకాలు ఇస్తానన్నాడు కదా, దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్నంతా నిర్వర్తించి ఆగ్రహంబున కృతార్థత్వంబునొంద మిక్కిలి కోపం చేత మిక్కిలి ఆవేశం చేత ఉండి కొన్ని దినాలకు కొంతకాలం తర్వాత ఒక్క శ్రోత్రియుని పుత్రిని పెళ్లి ఆడి యజ్ఞదత్తుడు గృహస్థ ధర్మంబు నిర్వర్తించుచునుండే. కొంతకాలం తర్వాత కొడుకును వదిలిపెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకొని గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఇక్కడ గమనించండి, అంటే కొడుకు చెడ్డవాడు కాబట్టి కొడుకును వదిలిపెట్టాడు సరే, మరి మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ అంటే భార్యను కూడా తను త్యజించాడనే భావించాలి. ఎప్పుడైతే కొడుకు చెడిపోవడానికి కారకురాలు ఇల్లాలుగానే భావించాడు, తాను చేస్తున్నటువంటి చెడ్డ పనులను తను చెప్పలేదు కాబట్టి కొడుకు చెడిపోయాడు. అందుకోసమనే ఇల్లాలికి ఇవ్వాల్సిన మర్యాదని ఈయన ఇవ్వకుండా మళ్ళీ పెళ్లి చేసుకొని గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. సరే, దీన్ని ఈ కాలం దృష్టితో చూసినప్పుడు మనకు యజ్ఞదత్తుడు ఒక చెడ్డవాడుగా కొడుకును కాపాడుకొని కొడుకును సరైనటువంటి మార్గంలోకి తీసుకురావాల్సింది పోయి కొడుకును భార్యను విడిచిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ సంసారంతో మళ్ళీ కార్యాలను నిర్వర్తించడం అనేది ఎంతవరకు సబబు అనేది ఈ కాలం నాటి ప్రశ్న. కానీ ఆ కాలం నాటి దృష్టితో చూసినప్పుడు ఒక గొప్ప యజ్ఞయాగాదులు చేయడంలో గొప్పవాడైనటువంటి యజ్ఞదత్తుడు కొడుకు చెడ్డవాడై కొడుకు వంశాన్ని నాశనం చేస్తున్నాడని భావించినప్పుడు ఇక కొడుకును వదిలిపెట్టాడు. మళ్ళీ తన జీవితాన్ని మొదటి నుండి ప్రారంభించదలిసి మళ్ళీ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని మళ్ళీ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. అంతకు మున్న గుణనిధి తండ్రి కోపంబు ఎరింగి ఇంటికి బోవక ఎందేనియున్ జనువాడనని మనంబున ఇట్లని వితర్కించుచు. అంతకుముందే తండ్రి కోపాన్ని గ్రహించాడు. గుణనిధి గ్రహించి ఇంటికి వెళ్ళినా తండ్రి వెడలగొడతాడని భావించి ఎక్కడికైనా వెళ్ళి జీవిస్తానని ఆలోచిస్తూ ఇలా అనుకుంటున్నాడు మనసులో. ఏమి సేయుదు నెక్కడికేగువాడ ధనము నిప్పచ్చరంబు విద్యయుహులక్కి పెట్టసాగెడు నా చేయి భిక్షసేయ ఎట్టు నేరుచు దైవం బయరుగునింకా. ఏమి సేయుదు నెక్కడికేగువాడ ధనము నిప్పచ్చరము విద్యయుహులక్కి పెట్టసాగెడు నా చేయి భిక్షసేయ నెట్టు నేరుచు దైవం బయరుగునింకా. గుణనిధి ఎప్పుడైతే తండ్రి గుణనిధికి తిలోదకాలు ఇచ్చి పంపించి వేశాడో ఇంటి నుండి, గుణనిధి ఇంటి నుండి బయటపడ్డాడు. బయటపడిన తర్వాత ఆశ్రయం లేనివాడైపోయాడు. తనను ఎవరు ఆదరించేవారు లేరు, ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. అలా తన మనస్సులో అప్పుడు పరివర్తన మొదలైంది. అంతవరకు తండ్రి పేరు మీదుగా ఒక స్థాయిని అనుభవించాడు ఆ పట్టణంలో. అలాగే కావలసినంత ధనం ఉండేది చేతిలో, కాబట్టి అతనికి కష్టం అంటే ఏంటో తెలియలేదు. ఎప్పుడైతే తండ్రి గుణనిధి ఇంటి నుండి వెడలగొట్టాడో అప్పుడు గుణనిధికి కష్టాలు మొదలయ్యాయి. వాస్తవం ఏంటో తెలిసొచ్చింది. అప్పుడు పరివర్తన మొదలై ఇలా అనుకుంటున్నాడు, ఏం చేయదు, ఏం చేయాలి, ఎక్కడికి ఏగువాడా. ప్రతిరోజు సాయంకాలం కాగానేను పొద్దున్న సాయంత్రం ఇంటికి వెళ్లేవాడు ఆశ్రయానికి. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ధనము నిప్పచ్చరము, ధనము శూన్యం, ఏమీ లేదు. ఎందుకంటే తను సంపాదించింది లేదు, తరతరాల నుండి వస్తున్నటువంటి ఆస్తిని అనుభవించే హక్కు లేదు. కాబట్టి ధనము నిప్పచ్చరం, నిప్పచ్చరం అంటే శూన్యం. విద్యయుహులకి, విద్య కూడా శూన్యమే, చదువు కూడా లేదు. ఎందుకంటే జూద క్రీడలో పడిపోయి చదువును నిర్లక్ష్యం చేశాడు. సంపద లేదు, తరాలుగా వస్తున్నటువంటి తండ్రి సంపాదించిన సంపదను అది లేదు. అలాగే తాను నేర్చుకోగలిగిన అవకాశం ఉండి నేర్చుకోలేకపోయాడు. అటువంటి విద్య కూడా లేదు. పెట్టసాగిడు నా చేయి భిక్షసేయ ఎట్టు నేరుచు. ప్రతిరోజు 10 మందికి ఇచ్చేవాడు ఇవాళ అడుక్కోవాల్సిన పరిస్థితి ఎలా సాధ్యమవుతుంది? అడుక్కోవడం అనేటువంటిది కూడా అంత సులువేం కాదు. అందరికీ ఇచ్చే చెయ్యి వాళ్ళ అడుక్కోవడం అనేటువంటిది అంత సులువైన అంశం కాదు. అందుకే పెట్టసాగెడు నా చేయి భిక్షసేయ నెట్టు నేరుచు. అందరికి ఇచ్చే ఈ చెయ్యి ఎట్లా భిక్షాటన చేయడం తెలుసు, నాకెట్లా నేర్చుకోవాలి, నేను ఎలా భిక్షాటన చేయాలి, దైవం ఎరుగునింకా, ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి అని భవిష్యత్తునంతా దైవం మీద భారం వేసి ఒక నిర్వేదంలో పడిపోయి మాట్లాడుకుంటున్నాడు గుణనిధి. ఏమి సేయుదు నెక్కడికేగువాడా ధనము నిప్పచ్చరము విద్యయుహులక్కి పెట్టసాగెడు నా చేయి భిక్షసేయ ఎట్టు నేరుచు దైవంబ ఎరుగునింకా. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ధనము ఏమీ లేదు,
నేను చదువుకున్న చదువు కూడా శూన్యమే, అందరికీ పెట్టే ఈ చెయ్యి ఇలా భిక్షాటన చేయడం ఎలా నేర్చుకోవాలి, ఇంకా ఏం జరిగినా కూడా ఆ దైవందే భారమంటూ భారమంతా దైవం మీద వేసి ఇలా అనుకుంటున్నాడు. ఏ భయంబుల నెచ్చోట నినయలేదు, నరునకెప్పాట విద్యాధనంబుధనము, చోర బాధాధికము చేత జూరవోవు, ధనము ధనమౌని ఎన్ని చందముల దలపా. ఏ భయంబుల నెచ్చోట నినయలేదు, నరునకెప్పాట విద్యాధనంబ ధనము, చోర బాధాధికము చేత జూరవోవు, ధనము ధనమౌని ఎన్ని చందముల దలపా. ఏ భయంబుల నెచ్చోట నినయలేదు, నరునకెప్పాట విద్యాధనంబ ధనము. విద్యాధనమే నిజమైనటువంటి ధనము. ఆ ధనము ఎప్పుడూ కూడా ఆ ధనము పోతుందనేటువంటి భయము నరునికి కలగదు. విద్య అనేటువంటి ధనమే గొప్పనైనటువంటి ధనము. ఆ ధనము పోతుందనేటువంటి బాధ, భయము ఏనాడో కూడా మనిషికి ఉండదు. ఒకసారి సంపాదించుకున్నాము అంటే అది చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. చోరబాధాధికము చేత జూరవోవు ధనము, ధనమోని ఎన్ని చందముల దలప. చోరబాధాధికాలు అంటే దొంగలెత్తుకపోవడాలు, దాచిపెట్టాలి, ఇవన్నీ కూడా వాస్తవంగా డబ్బున్నప్పుడు దాన్ని దాచిపెట్టాలి. లేదు అంటే దొంగలెత్తుకపోతారని భయపడాలి, దాన్ని జాగ్రత్త చేయాలి, తదనంతరం ఎవరికి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన, ఇలా ఇన్ని కష్టాలు. డబ్బు వల్ల చాలా కష్టాలు, ఎందుకంటే దాన్ని కాపాడగలగాలి. ఎవరైనా తీసుకుపోతారనేటువంటి భయం నిరంతరం మనిషి లోపల ఒక అస్థిరత్వాన్ని కలుగజేస్తుంది. అదే విద్య అనేటువంటి ధనము ఎవ్వరూ కూడా తీసుకుపోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి నరునికి ఏ బాధలో కలిగించకుండా హాయిని కూర్చేటువంటి ధనము విద్యాధనం మాత్రమే, మిగతా ధనము ధనమే కాదు అని చింతిస్తున్నాడు. అంటే ఇప్పుడు వాస్తవాన్ని గ్రహిస్తున్నాడు గుణనిధి. చదువుకోవలసిన సమయంలో చదువును పక్కన పెట్టి జూద క్రీడల వైపు వెళ్ళాడు. ఇప్పుడు చదువుకోవలసిన వయస్సు పూర్తయి ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత అయ్యో నాకు చదువు లేదే, ఆనాడు చదువుకున్నట్టయితే నేను ఆ చదువు ఆధారంగా చేసుకుని బతికేవాడిని కదా, ఇవాళ నా ధనమంతా పోయింది, నేను ఆనాడు ధనం గురించి ఆశించాను, చదువు గురించి ఆలోచించలేదు. ఒకవేళ చదువు అనే ధనాన్ని నేను ఆనాడు సంపాదించుకొని గనక ఉన్నట్టయితే ఇవాళ దాన్ని ఎవడు తీసుకొని వెళ్లేవాడు కాదు కదా అని ఆలోచిస్తూ, ఏ భయంబుల నెచ్చోట నినయలేదు, నరునకెప్పాట విద్యాధనంబధనము, చోర బాధాధికము చేత జూరవోవు, ధనము ధనమౌని ఎన్ని చందముల దలప. చోర బాధాధికముల చేత దొంగలెత్తుకపోతారు మొదలైనటువంటి కష్టాల చేత ఉండేటువంటి సంపద అది సంపద అవుతుందా? ఏ కష్టము లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ భయము లేకుండా ఉండేటువంటి సంపద ఏ సంపద? అది విద్యాధనం మాత్రమే. ఆ ధనాన్ని నేను కాపాడుకోలేకపోయాను కదా అనే బాధ, ఆవేదన గుణనిధి లోపల మనకు ఇక్కడ వ్యక్తమవుతుంది. ఇలా తనకు చదువు లేకుండా, చదువుకునే వయసులో చదువుకోలేకపోయానని ఆవేదన చెందుతూ ఇంకా అక్కటకట దురోదర వ్యసనమెట్లు, యాయజూత విశిష్టాన్వవాయుమెట్లు, ఎట్లు చేసిన చేసెగాకేమనంగా, నేర్పువారము విధి దయానిస్వహృదయ. అక్కటకట దురోదర వ్యసనమెట్లు, యాయజూత విశిష్టాన్వవాయమెట్లు, ఎట్లు చేసిన చేసెగాకేమనంగా, నేర్పువారము విధి దయానిస్వహృదయ. అక్కటకట అయ్యో అని ఆవేదన చెందుతున్నాడు గుణనిధి. అయ్యో దురోదర వ్యసనం ఎట్లు. దురోదరము అంటే జూదము. జూదం అనేటువంటి ఈ వ్యసనం ఎక్కడిది? యాయజూత విశిష్టాన్వవాయమెట్లు. యాయజూకుడు అంటే ఎక్కువగా యజ్ఞాలు చేసేవాడు. ఆ ఎక్కువగా యజ్ఞాలు చేసేవారి అన్వయం, విశిష్టాన్వయం, గొప్ప వంశంలో పుట్టడం ఏంటి? తన గురించి తాను అవలోకనం చేసుకుంటున్నాడు, ఆత్మావలోకనం చేసుకుంటున్నాడు. గొప్ప యజ్ఞాలు చేసేటువంటి యజ్ఞదత్తుని వంశంలో పుట్టడం ఏంటి? నేను ఈ దురోదర వ్యసనం బారిన పడడం ఏంటి? జూదం అనేటువంటి వ్యసనానికి గురి కావడం ఏంటి? ఎట్లు చేసిన చేసేగా కేమనంగా నేర్పువారము. ఏది జరిగితే అది జరుగుతుంది. విధికి ఏమని నేర్పుతాము? విధిని జయించడం ఎవరికి సాధ్యం కాదు. అందుకే విధి దయానిస్వహృదయ. విధి దయలేనిది. విధి దయలేనిది. అది ఏది తన పని తాను చేసుకొని పోతుంది.
ఇంత గొప్ప యయాజూత వంశంలో పుట్టినటువంటి వాడిని, గొప్ప యజ్ఞాలు చేసే యజ్ఞదత్తుని వంశంలో పుట్టినటువంటి నాకు ఈ జూదం అనేటువంటి వ్యసనము ఎలా అలవాటు పడింది? ఏది జరిగితే అది జరుగుతుంది. ఈ విధిని ఎదిరించి ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. విధి దయలేని హృదయం కలిగింది విధి. దానికి మనము ఏమని నేర్పువారము అని ఆవేదన చెందుతున్నాడు గుణనిధి. అక్కటకట దురోదర వ్యసనమెట్లు యాయజూత విశిష్టాన్వవాయమెట్లు ఎట్లు చేసిన చేసెగా కేమనంగ నేర్పువారము. విధి దయా నిస్వహృదయ. విధి దయలేనిది. దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళడము, దాన్ని కాదని ముందుకు నడవడం సాధ్యం కాదు కదా అని ఆవేదన చెందుతున్నాడు. అలా ఆవేదన చెందుతూ ఉంటే తనకు ఆకలి అయింది. సమయం గడిచిపోతున్నా కొద్దీ శరీర ధర్మాలు అనేటువంటి ఊరుకోవు. కాబట్టి ఇంటి నుండి బయటపడ్డ తర్వాత ముందు సంపద లేదు. అయ్యో సంపద లేదు, నాకు ఈ సంపద స్థానంలో నేను విద్యాధనాన్ని నేర్చుకుని ఉన్నా కూడా బాగుండేదని ఆలోచించి అటుపిమ్మట నా జీవితం ఇలా అయిపోయింది, గొప్ప వంశంలో పుట్టి నేను ఇలా మారిపోయానేంటని బాధపడుతూ ఉండగానే ఆకలి వేసింది. ఆకలి వేయగానే తన తల్లి గుర్తొచ్చింది. తల్లి ఎన్నో మార్లు చెప్పింది, నాయనా ఇది తప్పురా, ఇలా ఉండకూడదురా, ఇలా ఉండాలిరా, నీ వల్ల వంశానికి ఇలాంటి చెడ్డ పేరు వస్తుందిరా అని చాలా చెప్పింది. ఆ మాటలన్నీ గుర్తొచ్చాయి. తల్లి పెట్టే మంచి భోజనం, రుచికరమైనటువంటి భోజనం గుర్తుకు వచ్చి ఇంకా ఆవేదన చెందుతూ ఇలా అనుకుంటున్నాడు. అరుణగభస్తి బింబముదయాద్రిపయింబొడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలున్ కుడువంగబెట్టు నిర్భర కరుణాధురీనయగు ప్రాణము తల్లియున్నదే. హరిహర ఎవ్వరింక కడుపారగబెట్టు దురీప్సితాన్నముల్. అరుణగభస్తి బింబముదయాద్రిపయింబొడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలున్ కుడువంగబెట్టు నిర్భర కరుణాదురీనయగు ప్రాణము తల్లియున్నదే. హరహర ఎవరింక కడుపారగబెట్టు దురీప్సితాన్నముల్ అని ఆవేదన చెందుతున్నాడు. ఆహారం గుర్తుకు రాగానే తల్లి గుర్తుకొచ్చింది. ఆ తల్లి సమయానుకూలంగా తనకు భోజనం పెట్టేటువంటి ఆప్యాయత గుర్తొచ్చింది. ఆ కరుణరసాత్మకమైనటువంటి తల్లి ప్రేమ గుర్తొచ్చి ఇలా అనుకుంటున్నాడు. అరుణ గభస్తి బింబముదయాద్రిపయింబొడతేర. ఎప్పుడు అరుణగభస్తి బింబము, ఎర్రనైనటువంటి సూర్యబింబము ఉదయాద్రిపై తూర్పు కొండల మీద పొడతేర ఉదయిస్తూ ఉండగా, ప్రకాశిస్తూ ఉండగా, అంటే పొద్దు పొడవడానికంటే ముందే. అరుణగభస్తి బింబం ఉదయాద్రిపయిన్ పొడతేర, ఎర్రని సూర్యబింబము తూర్పు కొండల మీద అప్పుడే ప్రకాశిస్తూ ఉండగా మంచి గిన్నెలో పెరుగును వంటకంబు. పొద్దున్నే చల్లన్నం తినడం అనేటువంటి ఈ రోజుల్లో కూడా, అంటే రాత్రి మిగిలినటువంటి అన్నంలో పెరుగు వేసి ఆ పెరుగును ఉదయాన్నే తినడం అనేటువంటి అనాది కాలంగా వస్తున్న సాంప్రదాయం. అలాంటి పెరుగు వంటకంబు వడపిందియలు, దాంట్లో వేసుకోవడానికి వడలు, అంటే ఆ కాలం నాటి సాంప్రదాయమైనటువంటి వంటకాలు అనుకోవచ్చు. వడపిందియలు కుడువంగబెట్టు తినడానికి నాకు అందించేది. నిర్భర కరుణాదురీన, గొప్పనైనటువంటి కరుణకు నిలయమైనటువంటిది, గొప్పనైన ప్రేమకు నిలయమైనటువంటి ప్రాణము తల్లి, ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి తల్లి ఉన్నదే. ఆ తల్లి ఉండేది నాకు. ఆ తల్లి సోమిదమ్మ ఉండేది. ఇవాళ ఏమైంది? తండ్రి నన్ను తల్లిని ఇంటి నుండి వెడలగొట్టాడు, నాకు ఎవరూ లేకుండా అయిపోయాను అని బాధపడుతూ హరహర, అయ్యో శివుడా, ఎవరింక కడుపారగబెట్టుదురు, ఎవరు ఇక కడుపారగబెడుదురు, కడుపు నిండా పెడతారు. ఈప్సితాన్నముల్, మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని, ఆకలి తీర్చే అన్నాన్ని ఎవరు పెడతారు అని ఆవేదన చెందుతున్నాడు గుణనిధి. ఒకసారి ప్రతిపదార్థాన్ని గమనించండి. ప్రతిపదార్థాన్ని గమనించడానికంటే ముందు ఈ పద్యము శ్రీనాథుడు రాసిన కాశీఖండము చతుర్థాశ్వాసం నుండి గ్రహించిన గుణనిధి కథ పాఠ్యభాగంలోనిది. సందర్భము, యజ్ఞదత్తుడు గుణనిధిని ఇంటి నుండి వెడలగొట్టిన పిమ్మట గుణనిధి తాను చదువును కోల్పోయానని బాధపడుతూ, గొప్ప వంశంలో పుట్టిన తాను జూదం అనేటువంటి వ్యసనం బారిన ఎలా పడ్డాడో ఆలోచిస్తూ, ఆకలి కాగానే తల్లి గుర్తొచ్చి, తల్లి వడ్డించేటువంటి భోజనం గుర్తొచ్చి ఆవేదన చెందుతూ పలికినటువంటి సందర్భంలోనిది. అరుణగభస్తి బింబము, ఎర్రనైనటువంటి సూర్యబింబము, ఉదయాద్రిపయిన్
తూర్పు కొండల మీద పొడతేర ప్రకాశిస్తూ ఉండగా గిన్నెలో పెరుగును వంటకంబు పెరుగుతో కూడిన వంటలు వడపిందెలు ఆ వంటకానికి సంబంధించినవి కుడువంగబెట్టు ఆరగించడానికి తినడానికి సిద్ధంగా ఉంచేది నిర్భర కరుణ గొప్పనైనటువంటి దయ దురీన కలిగినటువంటిది నిలయమైనటువంటి ప్రాణము ప్రాణప్రదంగా చూసుకునే తల్లి ఉన్నదే ఉంటుందా హరహర ఇంకెక్కడైనా ఉంటుందా హరహర శివుడా ఎవరు ఇంకా ఇక కడుపారగబెట్టుదురు కడుపు నిండా పెడతారు ఈప్సితాన్నముల్ ఆకలిని తీర్చేటువంటి రుచికరమైనటువంటి భోజనాలను ఎవరు పెడతారు శివుడా పొద్దున సూర్యుడు ఉదయించడానికంటే ముందే ఉదయిస్తున్న సందర్భంలోనే గిన్నె నిండా పెరుగన్నము వడపిందెలను నేను తినడానికి సిద్ధంగా ఉంచేటువంటి గొప్ప దయామూర్తి అయిన తల్లి ఉండేది అలాంటి తల్లి ఇంకెక్కడైనా ఉంటుందా అయ్యో శివుడా ఇప్పుడు ఎవరు నాకు కడుపు నిండా అలాంటి భోజనం పెడతారు అని ఆవేదన చెందుతున్నాడు గురునిధి ఈ పద్యము నజభజ జరగనాలు వరుసగా వస్తున్నాయి కావున ఇది చెంపకమాల వృత్తజాతి పద్యము 11వ అక్షరము యతిమేతి స్థానాన్ని కలిగి ఉంటుంది విశేషణం విషయానికి వస్తే ఈ పద్యం ద్వారా గుణనిధి పూర్తిగా వాస్తవాన్ని గ్రహించేటువంటి స్థితి వచ్చింది అంటే ఆకలి అయినప్పుడు గుర్తొస్తారు అందుకే అన్ని దానాలకెళ్ళి అన్నదానం మిన్న అంటారు అంటే ఆకలి మనిషిని ఆకలి అనేటువంటి మనిషికి అన్ని లక్షణాలను తెలియజేస్తుంది కోపంతో ఉన్నవాడికి ఆకలి ఉంటే ఆ కోపం ఎక్కువ అవుతుంది బాధలో ఉన్నవాడికి ఆకలి ఎక్కువ ఉంటే ఆ వాస్తవిక జ్ఞానాన్ని తెలుసుకుంటాడు మనిషి అనేది ఈ పద్యం ద్వారా మనకు రుజువు అవుతుంది అరుణగబస్తి బింబముదయాద్రిపైన్ పొడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలుంగుడు వంగబెట్టు నిర్భర కరుణాదురీనయగు ప్రాణము తల్లియున్నదే హరహర ఎవ్వరింక కడుపారగబెట్టు రిప్సితాన్నముల్ శివ పొద్దున సూర్యోదయానికంటే ముందే నా తల్లి గిన్నెలో పెరుగు వంటకము వడపిందియలతో నేను తినడానికి సిద్ధంగా ఉంచేది అలా ప్రాణప్రదంగా చూసుకునేటువంటి గొప్ప దయామూర్తి నా తల్లి అలాంటి తల్లి ఇంకెక్కడైనా ఉంటుందా ఇప్పుడు నా కడుపు నిండా భోజనం పెట్టే వాళ్ళు ఇంకా ఎవరున్నారని గురునిధి ఆవేదన చెందుతున్నాడు ఆవేదన చెంది అనుచు ఎందేనియుంజనియే అనుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొత్తం పాఠ్యభాగ సారాంశాన్ని సంక్షిప్తంగా విన్నట్టయితే గుణనిధి కథ పాఠ్యాంశ కవి శ్రీనాథుడు. శ్రీనాథుడు 15వ శతాబ్దానికి చెందిన కవి. తల్లిదండ్రులు భీమాంబిక మారయామాత్యులు. శ్రీనాథుడు పెదకొమటి వేమారెడ్డి ఆస్థాన కవిగా విద్యాధికారిగా ఉన్నాడు. అక్కడి నుండి అనేక ఆస్థానాలను సందర్శిస్తూ చాలా చోట్ల గొప్ప గొప్ప గౌరవాలను పొందాడు. అలా తిరుగుతూ ప్రౌఢదేవరాయల ఆస్థానాన్ని సందర్శించి గౌడడిండిమబట్టును తన వాదనతో ఓడించి అతని కంచుడక్కన పగలగొట్టించి ముత్యాలశాలలో కనకాభిషేకాన్ని పొంది కవి సార్వభౌముడు అనే బిరుదును పొందాడు శ్రీనాథుడు. శ్రీనాథుణ్ణి ఈశ్వరార్చన కళాశీలుడు, సకల విద్యా సనాతనుడు, బ్రాహ్మీదత్త వరప్రసాదుడిగా అనేక మంది పూర్వ కవులు తన సమకాలీన కవులు స్తుతించడం జరిగింది. శ్రీనాథుని రచనల్లో ప్రధానంగా మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగారనేషదము, భీమఖండము, కాశీఖండము, పండితారాధ్య చరిత్ర, శివరాత్రి మహాత్మ్యము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్ర మొదలైనవి. వీటిలో పల్నాటి వీర చరిత్రను చెన్నకేశవ స్వామికి అంకితమివ్వగా మిగతా రచనలను రాజులకు, మిత్రులకు, మంత్రులకు, సేనానాయకులకు అంకితమివ్వడం జరిగింది. శ్రీనాథుడు తాను ఒక ఆస్థానం నుండి మరొక ఆస్థానానికి బయలుదేరుతున్న సందర్భంలో తాను చూసిన గ్రామీణ పరిస్థితుల్ని, సామాజిక అంశాలని, ప్రతి అంశాన్ని కూడా చాటుపద్యాలుగా చెప్పడం జరిగింది. అందుకే శ్రీనాథుడు చాటుపద్యాలకు ప్రసిద్ధిగాంచాడు. అలాగే శ్రీనాథుడు సీసపద్యాలు రాయడంలో అందవేసిన చెయ్యి. శ్రీనాథుని సీసపద్యాలు పాడుకోవడానికి చాలా హాయిగా శ్రావ్యంగా ఉంటాయి. శ్రీనాథుడు వేములవాడ భీమకవిలోని ఉద్దండలీల, నన్నయ్యలోని ఉభయవాక్ప్రోడి, తిక్కనలోని రసాభ్యుచిత పదబంధము, ఎర్రనలోని సూక్తి వైచిత్రి తన కవితా శైలిలో ఉన్నాయని పేర్కొన్నాడు. కాశీఖండం అయప్పిండంగా పేరుగాంచినటువంటి గ్రంథం. అలాంటి కాశీఖండంలోని చతుర్థాశ్వాసం నుండి మన ప్రస్తుత పాఠ్యాంశము గుణనిధి కథ తీసుకోవడం జరిగింది. విద్య యొక్క విలువను తెలియజెప్పడం కోసం ఈ పాఠ్యాంశాన్ని ఎంపిక చేయడం జరిగింది. కాంపిల్య నగర పట్టణంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడున్నాడు. ఆయన యజ్ఞాలు చేయడంలో గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి వాడు. ఆయన కొడుకే గుణనిధి. గుణనిధి చాలా అందగాడు. గుణనిధికి ఉపనయనం చేయించిన పిమ్మట గుణనిధిని
గుణనిధికి ఉపనయనం చేసిన తర్వాత చదువుకు చెప్పించడానికి ఆచార్యుల వద్దకు పంపించారు. కానీ గుణనిధి చదువుకోవడానికి వెళ్లకుండా జూదగాళ్లతో కలిసి జూదమాడడం ప్రారంభించాడు. అలా జూదమాడుతూ ఇంటిలోని సొమ్ములను, తల్లి యొక్క నగలను అమ్మి జూదమాడుతూ ఉండేవాడు. తండ్రి వివిధ కార్యాల వల్ల కొడుకును సరిగ్గా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు తల్లిని అడిగితే కొడుకు ఎక్కడికి వెళ్ళాడని అడిగినప్పుడు తల్లి దాటేసే సమాధానం చెప్తూ ఇంతవరకు ఇక్కడే ఉండే ఇప్పుడే చదువుకోవడానికి వెళ్ళాడని చెప్పేది. ఎందుకు అంటే చాలా కాలం తర్వాత చూడగా కన్నటువంటి కొడుకు, అందులోనూ ఒక్కడే కొడుకు కాబట్టి తండ్రికి గుణనిధి చేసే తప్పులు తెలిసినట్టయితే ఎక్కడ తిడతాడేమోనని భయపడి తండ్రికి గుణనిధి తప్పులను తెలియనిచ్చేది కాదు. ఇలా జరుగుతూ కాలం గడుస్తూ ఉండగా గుణనిధికి 16 సంవత్సరాల వయస్సు వచ్చిన పిమ్మట అతనికి వివాహం చేశారు. చేసిన తర్వాత తల్లి గుణనిధిని కూర్చోబెట్టుకొని చాలా ప్రేమగా స్నేహంతో, నాయనా గుణనిధి, నువ్వు ఇంతకాలం చేసినటువంటి తప్పులను ఇక నుండి కూడా చేసినట్టయితే నీవు యవ్వనంలోకి వచ్చావు కాబట్టి ఇప్పుడు గనక నువ్వు తప్పులు చేసినట్టయితే నీ వల్ల నువ్వు చేసే తప్పులు గనక రాజుకు తెలిసినట్టయితే వెంటనే మీ తండ్రిని ఆస్థానం నుండి తొలగిస్తాడు, మనకు జీవన భృతి కరువవుతుంది అని చెప్పింది. అలాగే నీవు తప్పులు చేసినప్పుడు నిన్ను చూసి ప్రజలు నవ్వుతారు, నిన్ను చూసే కాదు నిన్ను కన్న తండ్రిని చూసి కూడా హేళన చేస్తారు. నీవు తప్పుడు మార్గంలో వెళ్తే నేనే నిన్ను తప్పుడు మార్గంలో పయనించడానికి దోహదం చేస్తున్నానని, నేనే నీకు తప్పుడు పనులు నేర్పిస్తున్నానని జనమంతా నా మీద నిందనలు వేస్తారు. ఇలా బాల్యానికి యవ్వనానికి మధ్యలో కౌమార దశలో అలవాటైనటువంటి వ్యసనాలు చాలా కష్టంగా, అంత తొందరగా వదిలిపెట్టి వెళ్ళవు, వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని పలు విధాలుగా కొడుకుకు బోధించింది. కానీ గుణనిధి ఈ మాటలు ఏవీ కూడా చెవిన పెట్టలేదు. లెక్క చేయకుండా యథావిధిగా అలాగే తప్పులు చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఎప్పుడో ఒక వైశ్యుడు రాజుకు ఇవ్వగా, రాజు యజ్ఞదత్తునికి ఇవ్వగా, యజ్ఞదత్తుడు తన ఇల్లాలికి ఇచ్చినటువంటి ఉంగరము యజ్ఞదత్తుడు ఒక జూదరి చేతికి ఉండడం గమనించాడు. ఆ జూదరిని పట్టుకొని ఈ ఉంగరం ఎక్కడిది, నీకు ఎలా వచ్చింది అని గట్టిగా నిలదీసి అడగగా ఆ జూదరి, నీ కొడుకు గుణనిధి జూదంలో ఓడిపోయిన సొమ్ముకు బదులుగా ఈ ఉంగరం ఇచ్చాడని చెప్పి, ఈ ఉంగరమే కాదు ఇంట్లో ఉన్న సమస్త సామాగ్రిని కుదవబెట్టి జూదమాడుతున్నాడని చెప్తూ ఇంకా హేళనగా, ఈ భూమి మీద నీలాంటి యజ్ఞం చేయడంలో నీకన్నా గొప్పవాడు లేడు, అలాగే నీ కొడుకు కన్నా జూదమాడడంలో గొప్పవాడు ఇంకొకడు లేడు అని చెప్పాడు. ఈ మాటలు విన్న యజ్ఞదత్తుడు మిక్కిలిగా కోపించి చిటపటలాడుతూ ఇంటికి వచ్చి సోమిదమ్మను పిలిచి, సోమిదమ్మ ఎక్కడున్నావు, ఎక్కడ ఉంటే నాకేంటి, కానీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్తే సరే కానీ ఒకనాడు నీవు నాకు నలుగుబెట్టి స్నానం చేయిస్తూ ఉండగా సయ్యాటలో భాగంగా నా చేతికున్న నవరత్నాల ఉంగరాన్ని నీకు ఇచ్చాను, ఇప్పుడే దాన్ని తీసుకురా, దాన్ని ధరించకుండా నేను అగ్నిహోత్రాన్ని పూజించను అని చెప్పాడు. వెంటనే ఆ మాటలు విన్న సోమిదమ్మ మిక్కిలి సమయస్ఫూర్తితో, మధ్యాహ్న సమయమైంది, అతిథులంతా బయట వేంచేసి ఉన్నారు, వంటకాలన్నీ చల్లారిపోతాయి, మీరు తొందరగా పూజ చేసుకొని రండి, ఆరగించిన తర్వాత నేను ఆ ఉంగరాన్ని వెతికి తెస్తాను, ఇప్పటికిప్పుడు తేవడం నాకు పెద్ద పనిగా ఉంది, ఇప్పటికిప్పుడు తేలని, మీరు ఆరగించగానే అన్నది. ఆ మాటలు విని యజ్ఞదత్తుడు మిక్కిలి కోపంతో, ఇంతకాలం కొడుకు చేసిన తప్పులు నాకు తెలియనివ్వకుండా, వాడు స్నానాన్ని చేయకున్నా చేశాడని, వేదాధ్యయనానికి వెళ్ళాడని, సంధ్యలు వార్చాడని, అగ్నిని పూజించాడని అన్ని అబద్ధాలు చెప్పావు, ఈ అబద్ధాల వల్ల నువ్వు ఏం మూటగట్టుకున్నావు, ఇన్ని అబద్ధాలు చెప్పడం వల్ల నేను కొడుకును పట్టించుకోలేకపోయాను, వాడు చెడిపోయాడు అని మిక్కిలిగా ఆవేదన చెందాడు. ఆవేదన చెందిన తరువాత, ఈ ఉంగరం గురించే నాకు తెలిసింది, ఈ ఉంగరంతో పాటు మేడలో ఉన్న మంజిష్టి, అలాగే బంగారు పాత్రలు, చంద్రకాంత శిలలతో తయారైనటువంటి ఆ పీఠము, అలాగే ఉయ్యాల ఊగేటువంటి హంసతూలిక తల్పము, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయో కదా, మొత్తం నీవు నీ కొడుకు కలిసి నా ఇల్లును ఊడ్చివేశారు, ఇక నాకు ఈనాటితో నా కొడుకు చచ్చాడని భావిస్తున్నాను, ఇప్పుడే దర్బలు, తిలలు, నీళ్లు తీసుకొచ్చి నా కొడుకు తిలోదకాలు ఇచ్చేస్తానని కోపంగా, ఇలాంటి చెడ్డ కొడుకు ఉండడం కన్నా అసలు కొడుకులు లేకుండా ఉండడమే గొప్ప మేలని భావించి, ఇలాంటి వాటిని కులం నుండి తొలగించుకొని కులాన్ని కాపాడుకోవడమే మంచిదని భావించి కొడుకుకు తిలోదకాలు ఇచ్చేసి కొంతకాలం తర్వాత మిక్కిలి కోపావేశం చేత ఉంటూ కొంతకాలం తర్వాత మరొక స్త్రీని వివాహమాడి ఆయన గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు యజ్ఞదత్తుడు.
ఇక్కడ గుణనిధి తండ్రి కోపం గురించి తెలుసుకొని ఇంటికి వెళ్లకుండా ఎక్కడికైనా వెళ్ళి జీవిస్తానని ఇంటి నుండి బయలుదేరాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ చదువుకోవలసిన వయసులో చదువుకోకుండా ఇప్పుడు ధనము లేదు, చదువు లేదు, రెండూ కూడా లేకుండా ఎలా ముందుకు వెళ్ళాలని ఆవేదన చెందాడు. గొప్ప యజ్ఞదత్తుని వంశంలో పుట్టిన నాకు ఈ జూదం అనేటువంటి వ్యసనం బారిన ఎలా పడ్డాను, ఏం చేసినా ఇక దైవమే గతి అని భావిస్తూ ఉండగా ఆకలి వేసినప్పుడు తల్లి గుర్తొచ్చింది. ఉదయమే సూర్యోదయం జరుగుతున్న సమయంలోనే కమ్మని పెరుగుతో కూడిన వంటకంలో వడపిందెలు వేసి నేను తినడానికి ఆహారాన్ని సిద్ధంగా ఉంచే గొప్ప కరుణామూర్తి అయిన నా తల్లి ఎక్కడ ఉందో అలాంటి తల్లి మళ్ళీ ఉంటుందా శివ, ఇక నాకు కడుపు నిండా భోజనం పెట్టేవాళ్ళు ఇంకా ఎవరున్నారు అని ఆలోచిస్తూ అక్కడి నుండి బయలుదేరాడు గుణనిధి. ఈ గుణనిధి కథ పాఠ్యాంశం ద్వారా మనం గ్రహించవలసిన నీతి ఏంటంటే, చదువుకోవలసిన వయసులో చదువుకోకుండా చెడు వ్యసనాల బారిన పడ్డట్టయితే అనంతరం భవిష్యత్ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేది గుర్తుంచుకోవాలి. అలాగే జీవితంలో బాల్యానికి యవ్వనానికి మధ్యలో ఉండే కౌమార దశ అత్యంత క్లిష్టమైన దశ, సంక్లిష్టమైన దశ. ఆ వయస్సులో ఏర్పడేటువంటివి అంటే సుమారు 15 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సులో ఏర్పడేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి జీవితాంతం కూడా మన జీవితం పైన విశేషమైన ప్రభావాన్ని చూపెడతాయి. కాబట్టి ఆ వయస్సులో మనం మంచి లక్షణాలను ఏర్పాటు చేసుకోవాలి. చెడు వ్యసనాలను బారిన పడడానికి అక్కడ మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. కాబట్టి మనస్సును కట్టడి చేసుకొని మంచి లక్షణాల వైపున మనం మళ్లించినట్టయితే జీవితం బాగుంటుంది అనేది తెలుస్తుంది. అలాగే తల్లిదండ్రుల కారణంగానే పిల్లలు చెడిపోతారు అనడానికి కూడా ఇక్కడ గుణనిధి కథను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే తండ్రి వేరే కార్యాల నిమిత్తం కొడుకును పట్టించుకోలేదు. తల్లి ఒకే ఒక్క కొడుకున్న మిక్కిలి గారవం చేత తప్పులను తండ్రికి చెప్పలేదు. అంటే పిల్లలు చెడిపోవడానికి కేవలం పిల్లల ప్రవర్తన మాత్రమే కారణం కాదు, తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పిల్లలపైన ప్రభావం చూపెడుతుంది, వాళ్ళు కూడా కారకులు అవుతారనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి చెడిపోతున్నాడంటే కేవలం తానే కాకుండా వ్యవస్థ దోషం కూడా ఉంటుంది. కుటుంబంలో ఆ వ్యక్తిని పట్టించుకోకపోవడం కూడా ఒక కారణమవుతుంది అనేటువంటి అంశాన్ని గ్రహించాలి. అలాగే చదువుకునేటువంటి వయసులో, విద్యార్థి దశలో ఉండేటువంటి వయసులో చదువుపైనే దృష్టి పెట్టినట్టయితే ఆ చదువు అనే ధనాన్ని ఎవరూ దొంగలించకుండా ఉంటారు. ఆ చదువు నిరంతరం నిన్ను వెన్నంటి ఉంటుంది. ఆ చదువు ద్వారా నీ జీవితం బాగుపడుతుంది అనేటువంటి అంశాన్ని కవి ఈ పాఠ్యాంశం ద్వారా మనకు వెల్లడించడం జరిగింది. అలాగే ఈ పాఠ్యాంశంలో 3 ముఖ్యమైనటువంటి ప్రతిపదార్థ పద్యాలున్నాయి. వాటిని ఒక్కసారి చూద్దాం. విడువక నీవు పట్టణము వీధుల వెర్రివాడవై చెడుగులగూడి దౌత్యములు సేయ మహీరమనుండెరింగెనే విడుచును సోమయాజి మనువృత్తులు చేకొను నిల్లభంగులన్ చెడుదుము నీక తంబునను చీరయు కూడును లేక పుత్రక. శ్రీనాథుడు రాసిన కాశీఖండము చతుర్థాశ్వాసం నుండి గ్రహించిన గుణనిధి కథ అనే పాఠ్యభాగంలోనిది. గుణనిధి తల్లి గుణనిధికి 16 సంవత్సరాలకి వివాహ వయస్సు రాగానే వివాహం చేసిన పిమ్మట గుణనిధి ఇంకా అప్పటికి మారకపోవడం వల్ల చెడ్డ పనులను చేయకుండా ఉండలేకపోవడంతో తల్లి స్నేహపూర్వకంగా గుణనిధిని మందలిస్తూ చెప్పినటువంటి సందర్భంలోనిది. ప్రతిపదార్థము విడువక, విడిచిపెట్టకుండా, ఎల్లప్పుడూ, నీవు, దీని ముందు మనము ప్రతిపదార్థ రాసేటప్పుడు సంబోధనను ముందుకు తీసుకోవాలి. పుత్రక, ఓ కుమార, విడువక, ఎల్లప్పుడూ, నిరంతరము, నీవు, ఓ గుణనిధి, పట్టణము వీధుల, ఈ కాంపిల్య నగరపు పట్టణపు ఈ వీధులలో వెర్రివాడవై, ఉన్మాదిలాగా, పిచ్చివాడిలాగా, చెడుగుల, చెడ్డవారితో కూడి కలిసి, దౌత్యములు, చెడ్డ పనులు చేసినట్టయితే, చేస్తూ ఉంటే, మహీరమణుడు, ఈ పట్టణపు రాజు, ఎరింగెనే, తెలుసుకున్నట్టయితే, విడుచును, విడిచిపెడతాడు, సోమయాజి, యజ్ఞదత్తుని విడిచిపెడతాడు, మనువృత్తులు, జీవనభృతి చేకొనును, వెళ్ళిపోతుంది, తీసేసుకుంటాడు. అంటే మనకి ఇవ్వాల్సినటువంటి జీవన భృతిని ఆయన తీసుకుంటాడు. అంటే మన జీవన భృతిని కోల్పోతాము. ఎల్లబంగులన్, ఏ విధంగా చూసినప్పటికీ చెడుదుము, చెడిపోతాము, నీ కతంబున, నీ వ్యవహారం వల్ల, నీ ప్రవర్తన వల్ల, చీరయు, వస్త్రాలు,
కూడును ఆహారము లేక లేకుండా. నీ వల్లనే ఆహార వస్త్రాలు లేకుండా మనము చెడిపోయేటువంటి దరిద్రపు స్థితికి జారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తుంది. ఇది ఛందస్సు విడువక నజభజ జర గణాలు వరుసగా ఉన్నాయి కాబట్టి ఇది చెంపకమాల వృత్త జాతి పద్యము 11వ అక్షరం యతిమైతి స్థానాన్ని కలిగి ఉంటుంది. వి 11వ అక్షరం యతిమైతి స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ పద్యంలోని విశేషణం ఏంటంటే తల్లి కొడుకుకు హితబోధ చేస్తూ తదనంతరం జరిగేటువంటి పరిస్థితిని ముందుగానే హెచ్చరించి చెప్తుంది. నీవు గనుక ఈ చెడ్డ పనులను మానుకోకపోతే నీకు తిండికి బట్టకు కరువు ఏర్పడుతుంది, తిండికి బట్టకు కూడా నీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని తల్లి ముందు జాగ్రత్తగానే కొడుకును హెచ్చరిస్తుంది. ఎందుకంటే వాడు మారలేదనుకోండి, అనంతర కాలంలో ఇప్పుడు భవిష్యత్తు కథలో వాడు తిండికి బట్టకు తిండికి నోచుకోని స్థితికి వాడు అలాంటి పరిస్థితికి గురునిధి గురవుతాడు. కాబట్టి ఆ స్థితిని ముందుగానే అంచనా వేసి తల్లి కొడుకుతోటి చెప్తుంది. ఎందుకంటే కొడుకు మీద ఉన్న అత్యంత ప్రేమతో కొడుకు చేసేటువంటి చెడ్డ పనులను తండ్రికి చెప్పలేదు కాబట్టి కొడుకును మార్చుకోవాలనేటువంటి ఆలోచన చేత తల్లి గురునిధికి చెప్తున్నటువంటి ఈ పద్యంలో తల్లి కొడుకును మార్చుకోవాలనేటువంటి తాపత్రయం మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారి పద్యాన్ని చూస్తే, విడువక నీవు పట్టణము వీధుల వీధుల వెర్రివాడవై చెడుగులగూడి దౌత్యములు సేయ మహీరమనుండెరింగెనే విడుచును సోమయాజి మనువృత్తులు చేకొనును ఎల్లబంగులన్ చెడుదుము నీక తంబునను చీరయు కూడును లేక పుత్రకా. ఓ కుమారా, నీవు ఎల్లప్పుడూ ఈ చెడ్డవాళ్లతో కలిసి కాంపిల్య నగరపు పట్టణపు వీధుల్లో వెర్రివాడిలాగా తిరుగుతూ చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఈ ప్రాంతపు రాజుకు నీ విషయం తెలిసినట్టయితే వెంటనే నీ తండ్రిని తన ఆస్థానం నుండి తొలగిస్తాడు. తద్వారా మన జీవన భృతిని కోల్పోయిన వాళ్ళమవుతాము. ఏ విధంగా చూసినా నీ వల్లనే మనకు తిండికి బట్టకు కరువు ఏర్పడుతుంది, తిండి బట్టకు నోచుకోనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని తల్లి సున్నితంగా కొడుకుతో చెప్పినటువంటి అంగోద్వర్తన వేల నీవు దరహాసాంకూరముల్లోచనాపాంగ ప్రాంతములందిగుర్ప ఒక సయ్యాటంబు గల్పించి నాయంగుల్యాభరణంబు పుచ్చుకొనవా ఆ ఉంగరం బిప్పుడే శృంగారింపని చేత పావకునకున్ చేయన్ హవిర్దానమున్. దీని ప్రతిపదార్థాన్ని గమనిద్దాం. సమగ్రవాక్యాలుగా చూసినట్టయితే ఈ పద్యము శ్రీనాథుడు కవి సార్వభౌముడు రాసిన కాశీఖండము చతుర్దాశ్వాసము గుణనిధి కథ పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. సందర్భము రాజు చేత బహూకరించబడినటువంటి నవరత్నాల ఉంగరము, యజ్ఞదత్తునికి బహూకరించబడినటువంటి నవరత్నాల ఉంగరం వీధిలో ఒక జూదరి చేతిలో కనబడగా జూదరిని నిలదీసి అడిగితే గుణనిధి జూదపు సొమ్ముకు బదులుగా ఆ ఉంగరాన్నిచ్చాడని తెలుసుకున్న యజ్ఞదత్తుడు మిక్కిలి కోపంతో ఇంటికి వచ్చి తన భార్య సోమిదమ్మను పిలిచి, సోమిదమ్మ, చాలు నింక నా పాలికి చచ్చినాడు కొడుకు గుణనిధి అనువాడు కుల విషంబు తిలలు దర్భయునుదకంబుదెత్తుగాక ఏ నివాపాంజలులు వానికి తునిపుడే ఏ నివాపాంజలుల వానికి తునిపుడే. ఉద్వర్తన శరీరానికి నలుగు పెట్టే సమయంలో నీవు ఓ సోమిదమ్మ దరహాసాంకురము, దరహాస ప్లస్ అంకురము చిరునవ్వు, లోచన ప్లస్ అపాంగ కంటి కొసలలో ప్రాంతములందు ఆ ప్రాంతములో ఇగుర్ప పుట్టగా అంటే దరహాసాంకూరముల్లోచనాపాంగ ప్రాంతములందు ఇగుర్ప మొత్తం ఈ సమాసానికి అర్థమేంటి? నీ కడకంటి కొసలలో ఎర్రబడినటువంటి నీ కడకంటి కొసలలో చిరునగవులు ప్రసరిస్తూ ఉండగా, చిరునగవులు పుడుతూ ఉండగా ఒక సయ్యాటంబు కేలీకలాపాన్ని కల్పించి చేసి నా యొక్క అంగుళ్యాభరణంబు నవరత్నాల ఉంగరాన్ని పుచ్చుకొనవా, తీసుకున్నావు కదా, ఆ ఉంగరము, ఆ నవరత్నాల ఉంగరము ఇప్పుడు శృంగారింపని చేత ధరించని చేతితో లేదా ధరించని ఎడల పావకునకున్ అగ్నికి చేయను హవిర్దానమున్ హవిస్సును అగ్నిలో వేసి పూజించను అని చెప్పడం జరిగింది. ఈ పద్యం మాస జస తతగా మసజస్తగా గణాలు ప్రతిపాదనలో వస్తున్నాయి కాబట్టి ఇది శార్దూల విక్రీడితానికి శార్దూల వృత్త జాతికి చెందినటువంటి పద్యము. 13వ అక్షరము యతిస్థానము.
1 2 3 4 5 6 7 8 9 10 11 13 12 13 13వ అక్షరము యతి మైత్రి స్థానంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. విశేషణం గమనించినట్టయితే ఈ పద్యంలో ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యం. ఈ పద్యం ద్వారా నాడు ఎలా నలుగు పెట్టుకొని స్నానం చేసేవాళ్ళు, భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండేటువంటివి, ఆ నలుగు పెట్టేటువంటి సందర్భంలో ఉన్నటువంటి కేలీ కలాపాలలో భాగంగా ఒకరికొకరు ఏ విధంగా బహుమానాలు ఇచ్చిపుచ్చుకునేవారు అనేటువంటి సామాజిక పరిస్థితులు తేటతెల్లమవుతున్నాయి. అలాగే ఈ కథలో, గుణనిధి కథలో ఇది ఒక కీ పాయింట్. ఎందుకంటే ఈ మాట అనగానే ఆమె ఎలా ప్రతిస్పందించింది అనేటువంటి భావన చదువుతున్నటువంటి మనకు ఒక ఉత్సుకతను కలిగింపజేయడం అనేటువంటి కనిపిస్తుంది. ఈ విధంగా అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్లోచనాపాంగ ప్రాంతములంది గుర్ప ఒక సయ్యాటంబు గల్పించి నా అంగుల్యాభరణంబు పుచ్చుకొనవా ఆ ఉంగరం బిప్పుడే శృంగారింపని చేతన్ పావకునకున్ చేయన్ హవిర్ధానమున్. ఓ సోమిదమ్మ, నీవు నా శరీరానికి నలుగు పెట్టే సందర్భంలో నీ కడకంటి చూపుల్లో చిరునగవులు ప్రసరిస్తూ ఉండగా ఒక కేలీకలాపాన్ని ప్రదర్శించి నా దగ్గర నుండి నవరత్నాల ఉంగరాన్ని కానుకగా స్వీకరించావు కదా, ఆ కానుకను, ఆ ఉంగరాన్ని ఇప్పుడు తీసుకొని నేను నా వేలికి ధరించని ఎడల నేను అగ్నిని పూజించను అని యజ్ఞదత్తుడు సోమిదమ్మతో చెప్పాడు. ఇంతవరకు మనము గుణనిధి కథ 5వ భాగాన్ని విన్నాము. ఇంతటితో ఈ పాఠ్యాంశం పూర్తయింది. గుణనిధి కథ శ్రీనాథుని కవిపరిచయము, గుణనిధి కథ పాఠ్యభాగ నేపథ్యము, పాఠ్యాంశ సారాంశము, అలాగే ముఖ్యమైన పద్యాల సమగ్ర వ్యాఖ్యల గురించి చర్చించడం జరిగింది. ఆర్ మహేందర్ రెడ్డి, తెలుగు సహాయాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, స్వయం ప్రతిపత్తి, సిద్దిపేట. ధన్యవాదాలు.